సార్ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటు సీఎం కేసీఆర్ గారిని కలవడం చూస్తాం. సో ఇది ఎన్నో చర్చలకు దారితీసింది. కొంతమంది పరామర్శించడానికి వెళ్లారని, మరికొంతమంది లేదు రాజకీయ పరంగా సహకారం కోరడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మీ ఒపీనియన్‌లో ఏంటి సార్? ఏదంటారు కేసీఆర్‌ను? కేసీఆర్ నిన్న జగన్ గారు మీట్ అయ్యారు కదా! అది నేను అనుకుంటున్నాను. కర్టసీ కాల్ కింద ఒకటి. హ్మ్. ఇవి ఆయనేమో ఓడిపోయిన ఆయన. హ్మ్. ఇద్దరికి కొంత స్నేహం ఉండింది. సరే స్నేహితుడుగా పలకరించాలన్నది ఒకటి. తర్వాత ఈయన కేసీఆర్ గారు అనుభవం నుంచి ఓకే. తానేమైనా నేర్చుకుందామా అని కొంత చర్చ చేసినట్టుగా ఉంది. కేసీఆర్ కూడా ప్రజల మనసులో ఉంది, చివరి దాకా మనకు బయటపడదు, అందుకని మనం ముందే జాగ్రత్త పడాలి అని చెప్పాడని పేపర్లో వచ్చి హ్మ్. ఆ సలహాలు కూడా ఇచ్చింటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓడిపోయినా ఓడిపోతాము, నేను ఓడిపోయాను, అనుకోలేదు ఓడిపోతాము, ఓకే. తప్పులు ఎక్కువ చేయకండి, ప్రజలతో ఒకసారి అప్పుడు పెట్టుకొని చెప్పు. కానీ ఇది అనుభవం అనేది మా టీచర్ ఒక ఆయన చెప్పేవాడు, అది ఒక దువ్వెన లాంటిది. హ్మ్. అది మీకు ఎప్పుడు వస్తుందంటే బాల్డ్ హెడ్ వచ్చిన తర్వాత దువ్వెన మీకు వస్తుంది, దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉండదు అసలు. అవును. కనుక ఈ తప్పులు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పులు సరిదిద్దుకో, అసలు ఆయన చేసిన మేజర్ మిస్టేక్ ఆ అమరావతి రైట్ ఆర్ రాంగ్ అది ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో 20,000 కోట్లు ఖర్చు పెట్టారు, భూమిని తీసుకున్నారు. దాన్ని నిజానికి క్యాపిటల్గా పెట్టి మీకు హైకోర్టుని డీసెంట్రలైజ్ చేయాలంటే హైకోర్టుని మీరు వైజాగ్లో పెట్టవచ్చు. లేదా చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు 2 నుంచి 3 చోట్ల ఉన్నాయి. ఓకే. ఉత్తరప్రదేశ్లో లక్నో బెంచ్ ఉంది, అలహాబాద్ బెంచ్ ఉంది. హ్మ్. మహారాష్ట్రలో బాంబే బెంచ్ ఉంది, నాగ్పూర్ బెంచ్ ఉంది. ఓకే. చిన్న రాష్ట్రాలు కర్ణాటకలో అసెంబ్లీ 2 చోట్ల ఉంది. వాళ్ళు అసెంబ్లీ బెంగళూరులో కలుస్తారు, తర్వాత వాళ్ళ వెనుకబడిన ప్రాంతంలో అక్కడ కలుస్తారు. కనుక మీరు 2 అసెంబ్లీలు పెట్టినా పెద్ద నష్టం లేకుండా, అక్కడ కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. 2 హైకోర్టు పెట్టినా మీకేం నష్టము లేకుండా డీసెంట్రలైజ్ చేయడానికి మీకు అవకాశం ఉండేది. అక్కడ కాకుండా మొత్తం మేము క్యాపిటల్ని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామనడంలో ఆయనకు లీగల్ హార్డల్స్ వచ్చాయి. అవి కూడా ముందు ఊహించాలి కదా. కోర్టులేమో అంగీకారం చేయలేదు, ల్యాండ్ తీసుకున్నారు రైతుల దగ్గర, అది లీగల్ లిటిగేషన్ ఉంది. దానికంటే ఆయన ఒక క్యాపిటల్ కట్టవలసింది, అడ్వెంచరస్గా క్యాపిటల్ కట్టవలసింది. కట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, హైకోర్టు లెజిస్లేచర్ వేరే చోటు కూడా కలుస్తుంది, కానీ ఇక్కడ కూడా లెజిస్లేచర్ హైకోర్టు ఉంటుంది. అంటే దాని తర్వాత ఇంకా ఆయన ఎట్లా ప్రొసీడ్ అయ్యేవాడు అనేది అది వేరే విషయం. కానీ ఆయనకు ఐడియాస్ సరిగా లేక మొత్తంగా అసలు నేను వైజాగ్కి షిఫ్ట్ చేస్తాను, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఒకటి, వైజాగ్ ల్యాండ్ లేదు, సముద్రము ఉంది, పక్క గుట్టలు ఉన్నాయి, మీరు అక్కడ వైజాగ్ దగ్గర ఇంత ల్యాండ్ మీద లేదు. అది నిజానికి తెనాలి తర్వాత ప్రకాశం జిల్లాలో కట్టడానికి మంచి అవకాశం ఉంది. కానీ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు ఈసారి క్యాపిటల్ తప్పకుండా కోస్టల్ అని ఉండాలి అనేటువంటి పట్టుబట్టారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ మెడ్రాస్లో చేశారు, అక్కడ నుంచి తమిళనాడు చెన్నై మా క్యాపిటల్ కావాలన్నారు 1953లో. చెన్నై వాళ్ళు తమిళనాడు అంతా కలిసి మీరు వెళ్ళిపోండి అని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. క్యాపిటల్ లేదు కనుక కర్నూలులో క్యాపిటల్ పెట్టుకున్నారు. ఇంటిగ్రేషను లింగ్విస్టిక్ స్టేట్స్ అన్నారు కాబట్టి హైదరాబాదు వాళ్ళకి దొరికింది కనుక హైదరాబాద్ క్యాపిటల్ అయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపోమ్మని అన్నప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ క్యాపిటల్ ఉండడానికి అంగీకారం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లోనే వాళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ క్యాపిటల్, ఇద్దరికి క్యాపిటల్ అన్నారు. చండీగఢ్ పంజాబ్లో క్యాపిటల్గా ఇక్కడ పెట్టుకుంటే పోయేది, పెట్టుకొని అక్కడ క్యాపిటల్ డెవలప్ చేసిన షిఫ్ట్ అయితే అయిపోయేది. చంద్రబాబు నాయుడు గారు తొందరపడి హైటెక్ సిటీని ఎట్లయితే డెవలప్ అక్కడ నేను డెవలప్ చేసి చూపిస్తాను అని ఆ తొందరలో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోకుండా క్యాపిటల్ సిటీ పూర్తిగా సంసిద్ధమైన తర్వాత 10 ఏళ్లలో ఆయన మొత్తంగా యంత్రాంగాన్ని అక్కడ షిఫ్ట్ చేసి ఉంటే అది చాలా స్మూత్గా జరిగేది. కానీ మరి క్యాపిటల్ సిటీ లేకుండా అద్దె ఇళ్లలో ఉండి తర్వాత టెంపరీ బిల్డింగ్స్ కట్టి అంత కష్టపడిన అవసరం లేదు. బైఫర్కేషన్ యాక్టే మీకు ఆ పవర్ ఇచ్చింది. హైదరాబాద్ ఉండండి, క్యాపిటల్ ఇక్కడ నడపండి, నడిపితే ఏం పోయేది కాదు. చండీగఢ్లో హర్యానా వాళ్ళు, పంజాబ్ వాళ్ళు 2 క్యాపిటల్ సిటీ అదే నడుపుతున్నారు కదా. మీరు ఇక్కడ ఉంటే కూడా మీకు పెద్ద వచ్చే నష్టం ఏం లేకుండా ఎందుకు అంత తొందరపడి పోవాలి, క్యాపిటల్ లేనప్పుడు పోతే తొందరగా డెవలప్ అవుతుంది అనుకున్నారు, కానీ చాలా హార్డిల్స్ వచ్చాయి.
కాబట్టి సో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కింద చూస్తున్నారు వాళ్ళు. మనకు 10 ఏళ్ళ అకౌంట్ ఎందుకు రావాలి? ఓహో! సో చూడాలి, వన్ హ్యాస్ టు సీ. ఓకే. సార్ ఇప్పుడు మరి కేసీఆర్ గారిని వెళ్ళి కలిసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా సహకారం అందించే ఛాన్స్ ఉందా కేసీఆర్ గారు? లేకుంటే ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉందా? ఎవరు కేసీఆర్‌నా? ఆ! ఏం చేస్తారంటారు కేసీఆర్ గారిని? అంటే లాస్ట్ టైం మొన్న ఎలక్షన్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. అంతకుముందు 2019లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి అంటే ప్రయత్నించారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళిద్దరూ ఏమి అనుకున్నారు కానీ హ్మ్. 2 రాష్ట్రాల మధ్యన ఉండేటువంటి సమస్యలు, నదీ నీళ్ళ మీద ఓకే. ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఓకే. చాలా మంది ఎంప్లాయీస్ స్ట్రక్అప్ అయిపోయారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ జడ్జ్మెంట్ వచ్చింది, 13 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఆంధ్రాకి వెళ్ళిపోవాలి. హ్మ్. ఇలాంటి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే స్థాయిలోనే ఉండే, ఓకే. వాళ్ళ కంట్రోల్ ఉండే, అవి పరిష్కరించుకోలేదు. హ్మ్. ఏవో కూర్చొని కాఫీ తాగి మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుని మేము స్నేహితులం, ఈయన ఫ్లెక్సీలు అక్కడ, ఆయన ఫ్లెక్సీలు ఇక్కడ, ఇదంతా పెట్టి ఈ డ్రామా ఇదంతా అనవసరం. ఓకే. నిజమైన ఇష్యూస్, బైఫర్కేషన్ వచ్చిన ఇష్యూస్ని ఇద్దరు కూర్చొని మేము స్నేహితులం, 2 ప్రాంతాలు కూడా స్నేహంగానే ఉంటాయి, 2 ప్రాంతాల మధ్య విద్వేషం ఉండదు అనేటువంటిది ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నం చేయవలసింది. అవేం చేయలేదు. రైట్. చేయకుండా ఎందుకు కలిసారు, ఏదో మాట్లాడుకున్నారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఓడిపోయాడు కాబట్టి ఓడిపోవడం నుంచే మళ్ళీ పాఠాలు నేర్చుకోవాలని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని 1 గంట 2 గంటలు మాట్లాడి వెళ్ళాడు. కానీ నిజమైన ఈ ప్రజల సమస్యలను పరిష్కరించాలని జెన్యూన్గా వాళ్ళకు, ఈయనకు, ఆయనకు ఉంటే హ్మ్. చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైట్ సార్. కానీ ఆ ప్రయత్నమే చేయలేదు వీళ్ళు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ సమస్యలు ఉంటేనే ఆ ప్రాంతం వాళ్ళు మనం దోపిడీ చేస్తున్నారని ఈయన, ఈ ప్రాంతం వాళ్ళు అన్యాయంగా ఇచ్చేసారని ఆయన, ఈ 2 మనకు ఎన్నికల్లో పనికొస్తాయని లోపల స్నేహితులే, బయటకు మాత్రం ఈ ఇష్యూస్ బర్నింగ్ లేకపోతే మీకు అక్కడ గెలవడం కష్టం, నాకు ఎక్కడ గెలవడం కష్టం అని సమస్యలను కావాలని కొనసాగించారు. హ్మ్. అక్కడ కొనసాగించకుండా సమస్యలు పరిష్కరిస్తే వీళ్ళకి చాలా క్రెడిట్ వచ్చేది, అవును. చాలా క్రెడిట్ వచ్చేది. నీళ్ళ సమస్య పరిష్కరించారనుకోండి, వాళ్ళ గొడవలే ఉండేవి కాదు. రైట్ సార్. కానీ వాళ్ళ మళ్ళీ నీళ్ళు అక్కడనా ఇక్కడనా అనేది గొడవ జరుగుతున్నది. ఆ గొడవలు లేకుండా అసలు ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహపూర్వకంగా ప్రజల కొరకని, ప్రజల యొక్క దుఃఖం నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకొని ఉంటే ఇవాళ చంద్రశేఖరరావు గారికైనా ఆయనకు జగన్మోహన్ రెడ్డికైనా చాలా క్రెడిట్ ఉండేది. ఓకే. ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాలు విభజించిన స్నేహపూర్వకంగా కూర్చొని సమస్యలు పరిష్కరించారు అనేట్టు ఆయనకి ఇమేజ్ పెరిగేది, ఈయనకి ఇమేజ్ పెరిగేది. ఆ పని చేయలేదు, ఓకే. వేరే పనులు అని చేశారు. అది వాళ్ళ రాజకీయంగా పరిపక్వత లేకపోతే. ఓకే. సరే, ఇక ఫైనల్‌గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఒక సలహాదారుల కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అందులో మిమ్మల్ని కూడా ఈ కమిటీలో నియమించబోతున్నారని వార్తలైతే రావడం చూసాం సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అనుకోండి, ఇప్పుడు పోయిన ప్రభుత్వము ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, హ్మ్. తొందరపడ్డారు, హ్మ్. నిపుణులను కన్సల్ట్ చేయలేదు అనేది ఆ ప్రభుత్వం మీద వచ్చిన ప్రధానమైనటువంటి విమర్శ. ఓకే. కనుక ఈ ప్రభుత్వము అనుకుంటుంది ఏంటంటే కొందరు సలహా కమిటీస్ వేసి హ్మ్. ముఖ్యమంత్రి గారు వాళ్ళని కన్సల్ట్ చేసి, అంటే ఆయన చేసిన తప్పు చేయకుండా కొంత చెయ్యాలి అనేటువంటిది ఉన్నట్లుగా ఉంది. అవును. కానీ సలహాదారులను వేసుకుంటున్నాము విద్యారంగానికి అని ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో హ్మ్. అది ప్రొసీజరు ఫాలో కావాల్సింది. అంటే ఇప్పుడు నిపుణులు ఎవరు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి నిపుణులు అనుకుంటున్న వాళ్ళని అడగాలి ప్రభుత్వం, ఇలా వేద్దాం అనుకుంటున్నాం. తర్వాత కండిషన్స్ ఏముంటాయి, ఇప్పుడు కమిటీలో సభ్యులైనప్పుడు కండిషన్స్ ఏముంటాయి, ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, తర్వాత ఏం చేయవలసి ఉంటుంది, నిపుణులు ఏం చేయవలసి ఉంటుంది, ఎలాంటి సలహాలు, ఒక అండర్స్టాండింగ్. నిపుణుడికి కూడా తాను ఏం సలహాలు ఇవ్వాలి, తన పాత్ర ఏంటి, క్లారిటీ ఉండాలి కదా. మీరు నిపుణులని మనం అనౌన్స్ చేస్తే మేము అక్కడ పోయి నిపుణుల జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమీ సరైనటువంటి అండర్స్టాండింగ్ ఏం లేకపోతే ఇక అది నిపుణులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ప్రజా జీవనంలో ఉండే వాళ్ళకి, ప్రజలకు వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంటుంది, ఒక విశ్వసనీయత కూడా ఉండడం వలన ప్రజలు చూస్తారు. అక్కడ ఏమీ జరగలేదనుకోండి, జరగాలనుకున్నంత జరగలేదు, ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, సార్ అక్కడ ఉన్నారు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, మా విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు
వైస్ ఛాన్సలర్ వచ్చేస్తారు, యూనివర్సిటీ గ్రాంట్స్ వచ్చేస్తాయి, స్కూళ్ళన్నీ బాగా నడుస్తాయి. ఇట్లా వాళ్ళు కొన్ని, ఎందుకంటే మేము ఆ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, ఉద్యమంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మన సమస్యలు పరిష్కారం అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. సలహాదారులు అనేవాళ్ళు ఎవరికి బాధ్యత వహించాలంటే ప్రభుత్వానికి కాదు, తమను గౌరవించి తమని ఈరోజు తమ మీద విశ్వసనీయత పెంచుకొని వీళ్ళైతే మన సమస్యల కొరకు పోరాడతారు అని అనుకున్న ప్రజలకు మనం బాధ్యులం. వాళ్ళ వల్లనే ఇవాళ ప్రభుత్వము మనం తీసుకోవాలి అని ఆలోచించేదాకా ప్రభుత్వం వచ్చిందంటే అది ప్రజల యొక్క క్రెడిట్. అవును, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం వల్ల ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళు ఉంటే మనకు కూడా ప్రయోజనంగా ఉంటుందని ఆలోచిస్తారు. అవును, కానీ సలహాదారులకు ఈ సమస్యలు ఉంటాయి. అటు ప్రభుత్వం ఇటు ప్రజలు, అంటే ప్రజల తరఫున మాట్లాడడానికి సంపూర్ణమైనటువంటి ఆ వెసులుబాటు ఉంటుంది అన్నప్పుడు అది వేరే ఉంటుంది. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా వినాలి, ఏదో ప్రభుత్వం కొని పెడితే సలహాదారులు వాటిని అప్రూవ్ చేయాలంటే అప్పుడు సలహాదారులకు సమస్యలు అవుతాయి. కానీ నేను అనుకున్నట్లంటే ఇట్లా చెప్పవలసింది కాదు, ముందే సలహాదారులను సంప్రదించి ఎట్లా చేస్తే బాగుంటుంది, కండిషన్స్ ఏముండాలి, ఈ సలహా వీటి స్థానం ఏమిటి, వీటి స్టేటస్ ఏమిటి అనేది చర్చించి అది ఒక రకమైన అంగీకారము లేదా అది వచ్చినప్పుడు మీరు సలహాదారుల కమిటీ వేస్తే కొంత మంచి, లేదా సలహాదారులు ఒకవేళ మాలాంటి వాళ్ళు అంగీకరించుకున్నా ఎవరుంటే బాగుంటుంది అన్నప్పుడు కొన్ని పేర్లు మనము అట్లా అంగీకరించి పనిచేసే వాళ్ళ పేర్లు కొన్ని మనం చెప్పొచ్చు. అట్లా చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఒకవేళ మేము ఆ సలహాదారుగా ఉండడానికి అంగీకరించకున్నా ఒక క్రూషియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు కాస్త మీరు ఇన్వైటెడ్గా ఉంటే మీరు కూడా వచ్చి ఆ ఫలానా మీటింగ్ అటెండ్ చేసి మీ సలహాలు ఇవ్వండి అంటే అప్పుడు అది గౌరవప్రదంగా మనం వెళ్ళొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. కానీ సలహాదారుల సంఘంలో సభ్యులు అంటే ఫార్మల్గా దాంట్లో ఉండేటువంటి ఇంప్లికేషన్స్ ప్రభుత్వానికైనా ఇబ్బంది ఉంటుంది, ప్రజలకైనా ఇబ్బందిగా ఉంటుంది. కనుక దాన్ని ఎట్లా చేయాలి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందా ఏమిటి అనేది అది లేకుండా ఇప్పుడు పోయిన ప్రభుత్వానికి కూడా చాలామంది సలహాదారులు ఉన్నారు, ఏం చేస్తారో తెలియదు. సలహాదారు 7 మంది సలహాదారులు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళకంతా వాళ్ళని సలహా తీసుకున్నది లేదు, వాళ్ళని అడిగింది లేదు. కానీ సలహాదారులని పేరు మాత్రం అక్కడ ఉంది. సలహాదారులందరికీ లెజిటిమసీ పోయింది, ఏం సలహాలు ఇస్తున్నారు వీళ్ళు అక్కడ ఉండి. ఆ ప్రివిలేజ్ ఉంటాయి కదా సలహాదారుకు, ఒక కారు ఒక ఇవి అవి అన్నీ మీరు ఎంజాయ్ చేస్తూ మీరు ఏమి సలహాలు ఇవ్వకపోతే మీకున్న విశ్వసనీయత దెబ్బతింటుంది. కనుక కొంత ప్రభుత్వం ఆలోచించవలసింది, కొంత ఇంకా డీటెయిల్గా ఆలోచించి దాన్ని ఎట్లా పోతే బాగుంటుంది అనేది స్టెప్ బై స్టెప్ పోవాలి. కానీ సరే ముఖ్యమంత్రి గారు అన్నారు అది ప్రజలకు గుర్తింపు అని నేను అనుకుంటున్నా. మా పేర్లు చెప్పడం అంటే మాకు గుర్తింపు కాదు, మా వెనుకున్న ప్రజలు మమ్మల్ని గౌరవించే ప్రజలకు వాళ్ళు ఒక గుర్తింపుగా ఈ పేర్లు చెప్పారని అనుకుంటున్నా. కానీ మా మీద పూర్తి నమ్మకం ఉండి చేసింది కాదు. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్.